బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్లో బయ్యా సన్నీ యాదవ్ టూర్పై ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తుంది. భారత్ మోస్ట్ వాంటెడ్ మత ప్రచారకర్త జకీర్ నాయక్తో సంబంధాలపై ఆరా తీస్తుంది. జకీర్ నాయక్తో సన్నీ ఇంటర్వ్యూపై విచారణ జరుపుతుంది. హిందూ మతం గురించి బయ్యా సన్నీ యాదవ్ ప్రశ్నలు అడగడం, జకీర్ సమాధానం చెప్పడం అంతా ఒక కుట్రలాగా భావిస్తుంది. జకీర్ నాయక్తో సన్నీ యాదవ్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తుంది. ఇక పాకిస్తాన్లో ఇండియాకు చెందిన వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై అనుమానాస్పదంగా ఉంది. భారత్లో జకీర్ నాయక్ ప్రసంగాలపై నిషేధం అమల్లో ఉంది. Sandeep Yadav, I am from India, Hyderabad. I am a professional YouTuber and motorcyclist. So my question is, Hinduism has given to this world yoga for the fitness and Ayurveda to cure some diseases and Vedas for the knowledge. And I want to know what Islam or Quran gave to this world. 7 నెలల క్రితమే జకీర్ నాయక్ సదస్సులో సన్నీ యాదవ్ మాట్లాడాడు. అసలు జకీర్ నాయక్ సభలో బయట వాళ్లకు మాట్లాడే యాక్సెస్ కావాలంటే చాలా కష్టమని, అలాంటి సభకు సన్నీ యాదవ్ ఎలా వెళ్లారన్న దానిపై ఆరా తీస్తున్నారు. జకీర్ టీం అంత ఈజీగా ఎవరిని అనుమతించదు. అలాంటిది ఒక హిందూ మతానికి చెందిన వ్యక్తికి మైక్ ఇవ్వడం, అతను అడిగిన ప్రశ్నలకు జకీర్ సమాధానాలు చెప్పడం అంతా అనుమానాస్పదంగా ఉంది. ముస్లిం మతమే గొప్పదని జకీర్ నాయక్ గొప్పలు చెప్పడానికి కారణం సన్నీ యాదవ్ అడిగిన ప్రశ్నలే. తప్పించుకుని తిరుగుతున్న జకీర్ నాయక్ కోసం ఎన్ఐఏ వెతుకుతుంది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ కూడా ఇవ్వడానికి ట్రై చేసింది. అయితే ఈ విషయాలు కూడా తెలియకుండా సన్నీ యాదవ్ ఇదంతా తెలిసే చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. और हिंदुइज्म ने योगा दिया सेहत के लिए, आयुर्वेद दिया है बीमारी दूर करने के लिए, और तीसरी चीज Vedas for the knowledge. वेद फॉर नॉलेज. इस्लाम ने क्या दिया? इस्लाम ने क्या दिया बोलने लगूं तो रात दिन पूरा साल भी तकरीर करूं तो कम है. लेकिन आपके 3 बातों के जवाब दूंगा. आपके हिंदुइज्म में योगा दिया बराबर. कितने हिंदू लोग योगा करते हैं? मे बी 1-2%. 1-2% मान लो सही है. हमारे इस्लाम में अल्लाह सुब्हानहू व तआला ने हम पे फर्ज करा 5 बार नमाज पढ़ने के लिए. 5 बार नमाज पढ़ने के लिए. और आप देखेंगे मुसलमान 5 बार नमाज पढ़ते हैं. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ ఫోన్ ఇన్లో అందిస్తారు. అశోక్, చెప్పండి, అటు జకీర్ నాయక్ సభలో సన్నీ యాదవ్ మాట్లాడడంపై ఎన్ఐఏ అయితే పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంది. నిజంగానే ఏదైనా సస్తంభాలు ఉండే ఇలా సభలోకి అనుమతించారనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? బేసిక్గా బయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ తీసుకున్న తర్వాత ఒక డిబేట్ జరుగుతుంది. ప్రజలందరిలో కూడా ఒక అనుమానం కూడా రైజ్ అవుతుంది. ఎందుకు ఒక ట్రావెలర్ పాకిస్తాన్ వెళ్ళొచ్చినంత మాత్రాన ఎన్ఐ అదుపులోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలెవరికి కూడా అసలు విషయం తెలియదు. ఇప్పుడు ఈ వీడియో మనం చూస్తున్న ఈ వీడియో కూడా చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ ఛానల్స్ అన్ని కూడా భారతదేశంలో నిషేధంలో ఉన్నాయి. పర్టికులర్ గా జకీర్ నాయక్ ప్రసంగాలతో ఉన్న ఛానల్స్ కావచ్చు, జకీర్ నాయక్ చెందిన సొంత టీవీ పీస్ టీవీ కూడా భారతదేశంలో నిషేధం విధించారు. అట్లాగే జకీర్ నాయక్ ప్రసంగాలని భారతదేశంలో నిషేధించారు. ఇతని మీద మనీ లాండరింగ్ కింద భారతదేశంలో కేసు కూడా ఫైల్ అయింది. అప్పటి తర్వాత భారతదేశం నుంచి ఆయన అబ్స్టాండ్ అయ్యి ప్రస్తుతం మలేషియాలో సెటిల్ అయ్యి అక్కడి నుంచి యువత మొత్తాన్ని కూడా ఇస్లాం మతం వైపు, అంతేకాకుండా ఉగ్రవాదం వైపు పంపించే విధంగా ఆయన ప్రసంగాలన్నీ కూడా ఉంటాయి. ఒక విధంగా రెచ్చగొట్టే ఇతర మతాలను ద్వేషించే విధంగా అతని ప్రసంగాలన్నీ కూడా ఉంటాయి. దానివల్లే చాలా మంది యువత ఉగ్రవాదం వైపు మళ్ళుతున్నారు జకీర్ నాయక్ ప్రసంగాల వల్ల ఆరోపణ కూడా ఉంది. అందుకని ప్రపంచంలో చాలా దేశాలు జకీర్ నాయక్ ప్రసంగాలను నిషేధించి, అందులో భారతదేశం అండ్ శ్రీలంక, యునైటెడ్ కింగ్డమ్, ఇట్లా కొన్ని కంట్రీస్ అన్ని కూడా పూర్తిగా ఆయన ప్రసంగాలని నిషేధించారు. అలాంటి నిషేధింపబడిన వ్యక్తి పైన భారతదేశం రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇష్యూ చేసింది. అలాంటి వ్యక్తి పాకిస్తాన్ లో ఉండటం, అలాంటి వ్యక్తి దగ్గరికి బయ్యా సన్నీ యాదవ్ వెళ్ళటం, బేసిక్ గా జకీర్ నాయక్ సమావేశం ఏర్పడినప్పుడు ఆయన ప్రసంగంలో లేకపోతే ఆయన కోచింగ్ చేయడానికి వెళ్ళాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత ఈజీ కాదు. అంతా చాలా ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రం అనుమతిస్తారు. అది కూడా కేవలం ముస్లింలు మాత్రమే అనుమతిస్తారు. జకీర్ నాయక్ ప్రసంగానికి వెళ్ళి ఆయన్ని క్వశ్చన్లు అడిగే స్థాయికి వచ్చిందంటే వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళని ఉద్దేశం. అలాంటి జకీర్ నాయక్ ప్రసంగం సమావేశానికి సన్నీ యాదవ్కు ఎంట్రీ ఎలా దక్కింది? అది కూడా ఒక ఇండియన్, అంతేకాకుండా ఒక హిందూ,
బేసిక్గా జకీర్ నాయక్ లో ప్రసంగాలకు ముస్లింలు మాత్రం అనుమతిస్తారు. అలాంటిది ఒక హిందూ మతానికి చెందిన ఒక భారతీయుడు, అందులోనూ ఒక తెలుగువాడు ఎలా జకీర్ నాయక్ సమావేశానికి అటెండ్ అయ్యాడు అన్న దాని మీదే డిస్కషన్ నడుస్తుంది. ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాతే, ఈ వీడియోను చూసిన తర్వాతే బయ్యా సన్నీ యాదవ్ పైన అనేక రకాల అనుమానాలు చెలరేగాయి. అంటే పాకిస్తాన్ వాళ్ళతో ముఖ్యంగా టెర్రరిస్టులతో బయ్యా సన్నీ యాదవ్ కు సంబంధాలు ఉండి ఉండొచ్చన్న అనుమానంతో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఏదైతే జకీర్ నాయక్ మీటింగ్ లో బయ్యా సన్నీ యాదవ్ అసలు లోపలికి ఎలా వెళ్ళగలిగాడు, వెళ్ళినా కూడా ఒక ఇండియన్ కి, అందులోనూ ఒక హిందూకి జకీర్ నాయక్ ఎదురుగా నిలబడి మైక్ ఇచ్చి అతనికి వచ్చింది అడిగే అవకాశం కల్పించింది ఎవరు, ఇదంతా కూడా అంటే జకీర్ నాయక్ తో బయ్యా సన్నీ యాదవ్ ఉన్న సంబంధాలు ఏంటి అనే దాని మీదే ఎన్ఐఏ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ జకీర్ నాయక్ తో సమావేశంలో బయ్యా సన్నీ యాదవ్ అడిగింది ఏంటంటే హిందూ మతం గురించే క్వశ్చన్ అడిగాడు. అది కూడా ఒక ముస్లిం నాయకుడిని, ఇస్లాం మత స్థాపనే, ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న జకీర్ నాయక్ లాంటి వ్యక్తిని హిందూ మతం గురించి ప్రశ్న అడగడం, పర్టికులర్ గా హిందూ మతంలో యోగా అనేది ఉంటుంది, యోగా మనుషులకి చాలా ఫిట్నెస్ ని ఇస్తూ ఉంటుంది, అట్లాగే హిందూ మతంలో ఉన్న అంశాల గురించి, వేదాల గురించి, వేదాలు అనేక మనిషి ఆలోచన శక్తిని పెంచుతాయని, అనేక రోగాలకు చికిత్సను అందించేది ఆయుర్వేదంలో ఉందని, ఇట్లా రకరకాల అంశాలన్నీ కూడా చెప్పి హిందూ మతం గొప్పతనం గురించి బయ్యా సన్నీ యాదవ్ జకీర్ నాయక్ ముందు చెప్తుంటే, జకీర్ నాయక్ తిరిగి మరి ఖురాన్ ఏం చెప్తోంది, హిందూ మతంలో ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మీ ఖురాన్లో ఏముందని బయ్యా సన్నీ యాదవ్ అడిగినప్పుడు జకీర్ నాయక్ దానికి రిప్లై ఇస్తూ మీరు రోజుకి ఎన్నిసార్లు దేవుడి గుడికి వెళ్తారు అని ప్రశ్నించారు. బయ్యా సన్నీ యాదవ్ మేబీ ఒకసారి వెళ్తాము అంటే, మరి మేము రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తాము అంటూ ఇస్లాం మతం గురించి, ఖురాన్ గురించి ఆయన చెప్పే ప్రయత్నం చేయడం. ఈ డిస్కషన్ అంతా కూడా అక్కడ లోకల్ ఛానల్స్, అంటే భారతదేశంలో నిషేధింపబడిన ముస్లింలకు సంబంధించిన పర్టికులర్ గా ఇస్లాం రాజ్య స్థాపన కోసం పాటుపడుతూ ఉన్న కొంతమందికి సంబంధించిన ఛానల్స్ లో ఈ వీడియో అప్లోడ్ అయింది. పర్టికులర్ గా ఒక హిందూ, ఒక భారతీయుడు వచ్చి జకీర్ నాయక్ అద్భుతమైన ప్రశ్న అడిగారు అంటూ ప్రశంసిస్తూ ఆ వీడియోలు వాళ్ళు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ వీడియోని బయ్యా సన్నీ యాదవ్ తన సొంత ఛానల్లో మాత్రం అప్లోడ్ చేయలే, కేవలం పాకిస్తాన్ టూర్ కు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాడు. కానీ ఇతను జకీర్ నాయక్ తో మాట్లాడిన వీడియో మాత్రం అప్లోడ్ చేయలేదు. ఇది పాకిస్తాన్ ఛానల్స్ లో అప్లోడ్ అయింది. అది ఆ వీడియో ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది. సో ఇది పాకిస్తాన్ టూర్ మీద ఎన్ఐఏ కొంత అనుమానం కలిగింది. సరే, రెగ్యులర్ గా టూర్ ట్రావెలర్స్ చాలా మంది వెళ్తుంటారు కదా, అలా వెళ్ళాడా లేకపోతే ఇంకా వేరే కారణాలు ఉన్నాయా అనే దాని మీద చర్చ సాగిన నేపథ్యంలో జకీర్ నాయక్ సమావేశంలో పాల్గొన్న తర్వాతే ఎన్ఐఏ ప్రధానంగా బయ్యా సన్నీ యాదవ్ పైన దృష్టి పెట్టింది. సో ఇతనికి పాకిస్తాన్ వీసా ఇప్పించింది ఎవరు, జకీర్ నాయక్ సమావేశానికి పంపించింది ఎవరు, ఇతనికి ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు ఏంటి అనే అన్ని అంశాలపైన, అంటే భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని బయ్యా సన్నీ యాదవ్ ఏమైనా పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేసే ప్రయత్నం చేశారా, ఉగ్ర లింకులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అదే కోణంలో ప్రస్తుతం బయ్యా సన్నీ యాదవ్ అయితే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అశోక్, ఇప్పటి వరకు కూడా ఎందుకంటే ఇదివరకు అటు చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు విచారించిన నేపథ్యంలో అంటే ఏమైనా ఆధారాలు బయటకు వచ్చాయి, అసలు ఎందుకు వెళ్ళారు, ఏంటి, ఎలా వెళ్ళారు అనే డీటెయిల్స్ ఏమన్నా ఇప్పటి వరకు సన్నీ యాదవ్ నుంచి రాబట్టగలిగారా? అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులతో కూడా టీవీ మాట్లాడడం అనేది జరిగింది, వాళ్ళకు కూడా పూర్తి సమాచారం తెలియదంటూ కూడా అటు సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అసలు ఇండిపెండెంట్ గానే సన్నీ యాదవ్ ఇదంతా ఎవరినో ఒక అడ్డంగా పెట్టుకుని చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే బేసిక్గా ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న తర్వాత బయ్యా సన్నీ యాదవ్ ని ఈ అంశాలపైన అసలు పాకిస్తాన్ ని పంపించింది ఎవరు, పాకిస్తాన్ రెగ్యులర్ గానే ట్రావెల్ న్యూస్ కవర్ చేయడం, ట్రావెల్ ఇవి కవర్ చేయడం, విశేషాలు కవర్ చేయడం కోసం వెళ్ళారా, లేక ఉద్దేశపూర్వకంగా వెళ్ళారా? తర్వాత బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ వాళ్ళతో ఎవరితో అయినా టచ్లో ఉన్నారా? అంటే ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలతో బయ్యా సన్నీ యాదవ్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఈ కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో ఆయన ఫోన్ కాల్స్ మొత్తాన్ని కూడా ట్రేస్ అవుట్ చేశారు. ఆయన కొంతమంది అనుమానిత వ్యక్తులతో మాట్లాడారు, వాట్సాప్ చాట్ చేశారు కోడ్ లాంగ్వేజ్ లో అనేది ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం. కేవలం ట్రావెలర్ తో పాకిస్తాన్ కి వెళ్ళటం అనేది, అది కూడా పెహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ ఎలా వెళ్ళగలిగాడు, బేసిక్ పాకిస్తాన్ వీసా ఎలా లభించింది? ఎందుకంటే అతను వీడియోలో కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, నేను వీసా రావడం చాలా కష్టం, మొట్టమొదటి భారతీయ బైక్ మీద పాకిస్తాన్కి వెళ్ళి ఏకైక నేను ఒక్కడిని, ఆ వీసా దొరికింది కూడా నా ఒక్కడికి, ఎంబసీ నుంచి చాలా కష్టపడాల్సి వచ్చింది 3 నెలల పాటు అంటూ అతను తన వీడియోలో చెప్పాడు. అంటే బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళటానికి వీసా ఇప్పించింది ఎవరు,
ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితి తెలుసు. మొన్న అయితే ఏకంగా యుద్ధం వరకు కూడా వెళ్ళింది. లాస్ట్ వీక్ లో ట్రంప్ జోక్యంతో యుద్ధం కూడా ఆగింది. ఒక దశలో భారత్ పాకిస్తాన్ పై దాడి చేసింది, పాకిస్తాన్ భారత్ పై దాడి చేసింది. పెహల్గాంలో 26 మంది పట్టుకు పెట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన చాలా సీరియస్ గా ఉంది, సింధు జలాలను ఆపివేసింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు రెండు దేశాలు వస్తున్న సమయంలోనే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ లో విషయాలన్నీ చెప్పే క్రమంలో అక్కడ వీడియో ఇంతకు ముందు మన ఒక యూట్యూబర్ జ్యోతిని కూడా ఆ జ్యోతి మల్హోత్రాని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసింది. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా కూడా సేమ్ ఇట్లాగే పాకిస్తాన్ టూర్ వెళ్ళి వచ్చింది. పాకిస్తాన్ ఎంబసీ అంటే భారతదేశంలో ఉన్న ఎంబసీలో ఉన్న ఒక వ్యక్తితో ఆమె పరిచయం పెంచుకుంది. ఎట్లాగా పాకిస్తానీని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆమెకు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయన్నది ఎన్ఐఏ ఇప్పటికే బయట పెట్టింది. ఆమె ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులోనే అరెస్ట్ అయ్యి ఆమె జైల్లో కూడా ఉంది. సో జ్యోతి మల్హోత్రా తర్వాత భయ్యా సన్నీ యాదవ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నల్గొండ జిల్లాకి సంబంధించిన వ్యక్తి. సో ఇతను కూడా పాకిస్తాన్ వెళ్ళి రావటం అనేది జరిగింది. అది విచిత్రం ఏంటంటే పెహల్గాం దాడి ఘటన తర్వాత పాకిస్తాన్కి వెళ్ళటం, ఆ తర్వాత ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అతని వీడియోలన్నీ కూడా తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయటం అత్యంత వివాదాస్పదం అయిపోయింది. ఈ వీడియోల్లోనే అతనికి సంబంధించిన సమాచారం అంటే ఎట్లా దొరికిందన్న అనుమానాలు ఎన్ఐఏకి రేకెత్తించడం కావచ్చు, ఎన్ఐఏ అతను ప్రశ్నించడం కావచ్చు జరిగినాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఐఎస్ఐతో సంబంధాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా ఎన్ఐఏ నుంచి రావాల్సి ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. My question is, Hindu Sandeep Yadav. I am from India, Hyderabad. I am a professional YouTuber and motorcyclist.